పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కె విజయ్ గారు. విజయ్ గారు నమస్తే. నమస్తే అండి. ఈ సంవత్సరాల తర్వాత తెలుగు ప్రేక్షకులు కనిపిస్తున్నారు కదా, ఫస్ట్ ఇంటర్వ్యూ. ఎందుకు మీడియాకు కూడా చాలా దూరంగా ఉన్నారు విజయ్ గారు? చాలా మంది ఈ మధ్య ఎవరో రాశారు, ఏ విజయ్ గారు ఏమైపోయారు, ఎక్కడ ఉన్నారు? ఏంటి, లవ్ మ్యారేజ్ చేసుకున్నారా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా? లేదండి, అరేంజ్. ఆయన అసలు మొదట మ్యారేజ్ వద్దు, నేను చేసుకోనని. లవ్ మ్యారేజా బాబుది? లవ్ అండ్ కంబైన్డ్ గా, ఎందుకంటే మాకు కె బాలచంద్ర గారి సినిమాల్లో కూడా హీరోయిన్ గా మీరు చేయాల్సింది, కొన్ని రాజకీయాల వల్ల మీరు హీరోయిన్ గా తప్పుకొని వేరే వాళ్ళు ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది అన్నమాట. వాస్తవం అండి? వాస్తవం. మీకు ఎలా తెలిసింది ఇవన్నీ? ఎలా ఎంక్వైరీ చేశారు? బాగా ఎక్కువ ఉండే రాజకీయాల సినిమాలలో ఉన్నది అప్పుడు, అప్పట్లో ఉన్నది. ఆ టైంలో మీరు గిరిబాబు గారు ఎక్కువ కాంబినేషన్స్ వచ్చినాయి కదా. అవును. ఆ టైంలో మీ మీద కూడా మ్యాగజైన్స్ లో కొన్ని వినాల్సి వచ్చింది, చూడాల్సి వచ్చింది అనే మాట వాస్తవం అండి? ఎంత తీసుకొని ఉంటారు మీ హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే? ఏమని చెప్తారు? మాక్సిమం వెళ్ళింది అంతే, సినిమా మొత్తానికి కూడా. అది పెద్ద అమౌంట్ అప్పుడు. సినిమాలు తక్కువ తీసినా కానీ మంచి ఫ్యామిలీని మ్యారేజ్ చేసుకున్నారు విజయ్ గారు. ఒక 1000 కోట్ల పైన ఉంటుంది చెన్నైలో ప్రాపర్టీస్. డైలీ 1500 మందికి బ్రేక్ఫాస్ట్. ఒక పెద్ద హాస్పిటల్, ఎంతో మందికి చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్. కానీ ఈ దానం అనేది అలవాటైతే కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ లెవెల్ కూడా వెళ్ళిపోతామండి. మన దగ్గర ఉందో లేదని ఆలోచించకుండా కూడా చేసేస్తాం. అలా చేసిన ఆర్టిస్టులు కూడా కొంతమంది చూసాను. బావిలో నీళ్లు తోడుతూ ఉంటేనే బావిలో నీళ్లు ఊరుతాయి. అదే ఊరని బావి అయితే ఏమవుతుంది, నీళ్ళు అయిపోతాయి కదా. సావిత్రమ్మ జీవితంలో మీరు చూసిందంటే ఏమని చెప్తారు? ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. మేమిద్దరమే నైట్ టైం ట్రైన్ లో వస్తూ ఉన్నాము. ఒంగోలు వచ్చిన తర్వాత ఎవరో ఇద్దరు ఎక్కారు. ఆ విషయంలో చాలా మంది ద్రోహం చేశారు. నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ద్రోహం చేశారు. నేను పోయిన రోజు నేను ఉడిపిలో ఉన్నానండి, వర్క్ కన్నడ పిక్చర్. మార్నింగ్ ఎవరో చెప్పారనమాట వచ్చి, ఇలా సావిత్రి గారు పోయారు అని చెప్పేసి. నాకు కళ్ళమ నీళ్ళు వచ్చినాయి ఆ మాట విని. ఎస్పీబి బాలు గారు పోవటం ఒకటి, అలాగే కన్నడంలో పునీత్ బాబు. చాలా బాధకరమైన విషయం. ఎందుకంటే నలుగురికి మంచి చేసే వ్యక్తులు, అలాంటి వాళ్ళు ఇంత అన్యాయంగా అంత త్వరగా పోవడం అనేది బాధ. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కె విజయ్ గారు. సో కె విజయ్ గారు అంటే ఇప్పుడున్న జనరేషన్ కి ఎలా చెప్పాలి అంటే, కరెక్ట్గా మీకు 1972 ఇల్లు ఇల్లాలు సినిమా గుర్తుంటే కృష్ణ గారు, వాణిశ్రీ గారు ఆ సినిమాలో ఒక నిరుపేద క్యారెక్టర్ చేశారనమాట. బట్ ఆ క్యారెక్టర్ అంతగా ఆమెకు కలిసి రాకపోయినా కానీ 73లో జగమే మాయ, సో గిరిబాబు గారు, మురళీమోహన్ గారికి బ్రేక్ తెచ్చిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఆ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా కె విజయ్ గారిని ఇప్పటికీ మనం మర్చిపోలేము. తర్వాత ఎన్నో సినిమాలలో అక్క పాత్రలలో, వదిన పాత్రలలో నటించి తనదైన శైలితో ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన కె విజయ్ గారు అంటే ఇప్పటికి మనందరికీ గుర్తుంటారు. ఫస్ట్ ఇంటర్వ్యూ తెలుగులో ఏం చెప్పబోతున్నారన్న ఆతృత నాకు ఎక్కువ ఉంది, వ్యూస్ కన్నా కూడా. ఈసారి ఇంకెందుకు ఆలోచన మాట్లాడేద్దాం. సో విజయ్ గారు నమస్తే. నమస్తే అండి. సో నిజంగా ఇలా ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలవటం అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పటికప్పుడు ఏ సినిమా చూసినా కానీ ఈటీవీలో ఏదో ఒక సినిమా మీద వస్తూనే ఉంటుంది. అండ్ మొన్న కూడా మీకు కాల్ చేసినప్పుడు నేను చెప్పాను, చిరంజీవి గారి మగమహారాజు, దానికి ముందు విజేత కూడా చేశారు కదా. అవునా, విజేత సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసినప్పటికి కూడా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. మీరేంటో, మీ ఫ్యామిలీ ఏంటో ఇదే చూసుకుంటారు. బట్ ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీకి వచ్చి 53 సంవత్సరాలు ఇప్పటికి కరెక్ట్ గా. ఏం చెప్తారు ఈ జర్నీ గురించి? ఇండస్ట్రీకి వచ్చి 53 సంవత్సరాలు అయినా కూడా 35 సంవత్సరాలుగా నేను ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నాను. 38 సంవత్సరాలు బహుశా. ఎందుకంటే నా మ్యారేజ్ తర్వాత నేను ఫిల్మ్స్ కి గుడ్ బై చెప్పేశాను. ఓకే.
తెలుగు పిక్చర్స్ కన్నా కూడా కన్నడంలో నాకు చాలా మంచి ఆదరణ లభించింది. అవును ఎక్కువ పిక్చర్స్ కన్నడంలో చేశాను నేను. అవును. ఆ. సో వచ్చేటప్పుడు మీ So- కన్నడకి సంబంధించిన కొన్ని సాంగ్స్ చూస్తూ వచ్చాను నేను. ఓకే రాజ్ కుమార్ గారితో, అంబరీష్ okay. గారితో, ఓకే ఆ, ఓకే. ఎంత మందితో ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అప్పటి జనరేషన్ అందరితోనూ వర్క్ చేశాను. అనంత్ నాగ్, శంకర్ నాగ్, ఓకే శ్రీనాథ్ గారు అందరూ ఆల్మోస్ట్ అప్పటి జనరేషన్ లో. ఓకే. సో తెలుగు సినిమాలలో ఆల్మోస్ట్ మీరే డబ్బింగ్ అనుకుంటా. డబ్బింగ్ మగమహారాజులో ఆ కంచు కంఠం ఇప్పటికీ మాకు కొట్టినట్టుంటుందండి మీ వాయిస్. వాయిస్ అయితే ఎక్కడ కూడా కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు మీది. అవునవును. ఆ? ఆ, సో గుర్తున్నాయా ఏమన్నా డైలాగులు మీ లేదండి, మగమహారాజులో? అస్సలు గుర్తులేదు. ఓకే ఎందుకంటే టోటల్ గా నా మైండ్ నుంచి అది టోటల్ గా తీసేసాను అనమాట. Hmm. అది టచ్ లేకుండా పోయింది ఇంకే ఇక. ఓకే. ఎందుకు విజయ్ గారు అంత పీక్ లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో నాకు ఉన్న అవకాశాలు వద్దు అని చెప్పేసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. పెళ్ళైన తర్వాత కూడా చాలా మంది యాక్ట్ చేశారు. కరెక్ట్ అలయన్స్ కుదరటం, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఉన్న పిక్చర్స్ కంప్లీట్ చేసేసాను అనమాట. Hmm. ఒక 6 నెలలు గ్యాప్ తీసుకొని, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 6 నెలలు గ్యాప్ తీసుకొని Hmm. కన్నడంలో కానీ తెలుగులో కానీ పిక్చర్స్ కంప్లీట్ చేసి ఇక ఆ తర్వాత మ్యారేజ్ అయింది. అది ఎందుకు అంత పెద్ద డిసిషన్ తీసుకున్నారు? మ్యారేజ్ అయిన తర్వాత 2 పడవల మీద ప్రయాణం అనేది కరెక్ట్ కాదనిపించింది. Hmm. ఏదో అటు ఫ్యామిలీ లైఫ్ అన్న ఉండాలి, ఇటు ఇండస్ట్రీలో ఉండాలి. Hmm. అంటే ఉండొచ్చు, తప్పని నేను అంటం లేదు. కాకపోతే నాకు 2 బ్యాలెన్స్ అవుతుందో లేదో అనేది నాకు ఒక డౌట్. ఓకే. సో అందువల్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలిగా. అందుకని రెండిట్లో కన్నా నాకు ఇది కరెక్ట్ అనిపించింది నా వరకు. సినిమా మా ఇంట్లో కానీ నాకు కానీ సరే ఇంకా అవసరం లేదు మనకి. సో మీ వారు కూడా వద్దని చెప్పేశారా? ఆయన అలా అనలేదు, నీ ఇష్టం, నీకు నచ్చితే చేసుకో, లేదంటే లేదు, అది నీకు వదిలేస్తారు నా నిర్ణయానికి. అది సో మా అమ్మ కానీ మా నాన్న కానీ మా బ్రదర్స్, మా ఫ్యామిలీలో ఇంక వద్దు, అటు ఇటు అనవసరంగా వద్దు అని చెప్పేసి వీళ్ళు అంటాం. ఓకే. కానీ సినిమా ఇండస్ట్రీ అన్నా యాక్టింగ్ అన్నా పిచ్చి మీకు? చాలా 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 ఆ, చాలా. ఉమ్, ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ లేకపోతే రావు కదా. ఉమ్, కాకపోతే అనుకున్న విధంగా గుర్తింపు రాకపోవడంతో ఇక అనవసరం ఎందుకు అనిపించింది అనమాట. ఉమ్. కాంప్రమైజ్ అయ్యి చేసేంత అవసరం నాకు అనిపించలేదు. చేయాల్సి వచ్చింది కదా పాపం, కాంప్రమైజ్ అయ్యి. కాంప్రమైజ్ అయ్యి మొదట చేశాను, ఉమ్, ఇక మ్యారేజ్ తర్వాత చేయటం అనవసరం అనిపించింది. కాంప్రమైజ్ అవటం దేనికి? ఆ క్యారెక్టర్ ఏదో దొరికిన క్యారెక్టర్ చేయటం అలా అనవసరం అనిపించింది అనమాట. ఓకే. కానీ బాధపడిన సందర్భాలు చాలానే ఉంటాయి కదా, ఎందుకంటే అందం, అభినయం చెప్పాలంటే హీరోయిన్ తగ్గ అందం మీది. ఆ హైట్, వెయిట్ గానీ ఆ రోజుల్లో కే విజయ్ గారు అంటే చాలా అందంగా ఉంటారు, కోలముఖం, సో చిలక ముక్కు, మంచి పుట్టుమచ్చ. అసలు హీరోయిన్ దేనికి సరిపోరు అప్పుడు హీరోయిన్స్ కూడా. అలాంటి అందం పెట్టుకొని మీరు హీరోయిన్ కాకుండా చిన్న చిన్న క్యారెక్టర్స్, వ్యాంప్ క్యారెక్టర్స్ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అవును అవును ఎంత బాధపడి ఉంటారు మీలో మీరు? బాధపడటం ఒకటి, మనకు అందముగా ఒకటి, అవకాశాలు రాకపోవటం, వచ్చి కరెక్ట్ గా ఆ పిక్చర్స్ ఆడకపోవటం. ఇప్పుడు చిట్టే చిలకమ్మ అని ఒక పిక్చర్ చేస్తాం, హీరోయిన్ త్రూఅవుట్ హీరోయిన్ క్యారెక్టర్, మురళీమోహన్ గారి హీరో. ఆ పిక్చర్ అంతగా పోలేదు. దీన్ని ఏమంటారంటే లక్. ఆ లక్ అనేది కరెక్ట్ గా లేనప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో మనం గెట్ అవ్వలేము. ఓకే. అంటే నా అనుభవంతో చెప్తున్నాను, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. సో ఇప్పుడు మీకు టాలెంట్ ఉండి అదృష్టం కలిసి రాలేదంటారు? నా వరకు అదే అనిపించింది. చాలా మందికి టాలెంట్ ఉండదు కానీ అదృష్టం ఉంటుంది. అదే వాళ్ళ లక్. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లక్ అనేది చాలా ముఖ్యం. ఓకే. మీ టైంలో ఇంకా ఎక్కువ. అవును అవును. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత తెలుగు ప్రేక్షకులు కనిపిస్తున్నారు కదా, ఫస్ట్ ఇంటర్వ్యూ ఎందుకు మీడియాకు కూడా చాలా దూరంగా ఉన్నారు విజయ్ గారు? అలానే లేదు, చాలా మంది ఈ మధ్య ఎవరో రాశారు, కే విజయ్ గారు ఏమైపోయారు, ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఎవరో రాశారు అనమాట. ఏమైపోయారంటే అసలు ఏమిటో గల్లంత అయిపోయినా లేకపోతే ఏమిటి అంటే చాలా దీనస్థితిలో ఉన్నాను అని. భగవంతుడి దయ వల్ల నాకు దీనస్థితిలో లేను, బాగున్నాను చాలా, మా బాబా గారి దయ వల్ల. ఓకే. సో కంప్లీట్ గా ఇప్పుడు ఫ్యామిలీకి టైము? అవును. ఒకే బాబు నాకు, చక్కగా చదివించాము, మంచి పొజిషన్ లో ఉన్నాడు, యుఎస్ లో ఉన్నారు. పెళ్లి చేసాము 24వ సంవత్సరంలోనే బాబుకి పెళ్లి జరిగేస్తుంది. కాలేజీ అవగానే ఆమె పెళ్లి అయింది, ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం రాగానే పెళ్లి అయింది. ఓకే.
సో డెలైట్ హైదరాబాద్లోనే జాయిన్ అయ్యాడు ఫస్ట్. అమ్మాయి కూడా అక్కడే జాయిన్ అయింది, కోడలు కూడా. ఓకే. సో ఇద్దరు 2 సంవత్సరాలే ఇక్కడ ఉన్నారు. కంపెనీ సిపిఐ వాళ్ళే స్పాన్సర్ చేసి చదివించారు. యుఎస్ లో ఎగ్జామ్ రాశారు. సో ఇద్దరు పాస్ అయ్యారు. ఓకే. సరే పెళ్లి చేసాం. వాళ్ళు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. లవ్ మ్యారేజ్ బాబుది? లవ్ అండ్ కంబైన్డ్ గా. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి తెలుసు, ఒకే స్కూల్లో చదివారు. మా ఇంటి పక్క ఇల్లే వాళ్ళది కూడా, ఒక 3 ఇళ్ళ అవతల. ఓకే. సో వాళ్ళకి ఒక అమ్మాయి, మాకు ఒకే అబ్బాయి. సో అలాగా పెళ్లి చేయటం జరిగింది చక్కగా. ఇద్దరు యూఎస్ వెళ్ళారు, అక్కడే సెటిల్ అయిపోయారు. వాళ్ళకి ఒక బాబు, ఇప్పుడు 5 సంవత్సరాల బాబుకి. సో మీరు కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు అక్కడ. ఓకే. సో హ్యాపీ లైఫ్ అయితే, పర్సనల్ లైఫ్ ఇంకా డెఫినెట్ గా, అందులో డౌటే లేదు. బట్ ఒక్కసారిగా పెళ్లి చేసుకున్నారు కదా పీక్ లో ఉన్నప్పుడు, అంటే క్యారెక్టర్ లో అప్పుడు మంచి మంచి క్యారెక్టర్ లో చేస్తున్నారు అనుకోండి. ఏంటి లవ్ మ్యారేజ్ చేసుకున్నారా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా? లేదండి, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్. వాళ్ళ నాన్నగారు, మా నాన్నగారు మాట్లాడటం. ఆయన అసలు మొదట మ్యారేజ్ వద్దు, నేను చేసుకుని, ఆయన కొంచెం మొండిగా ఉన్నారట మీ వారు అట. సో వాళ్ళ నాన్నగారు నన్ను చూసి, మా ఫ్యామిలీని చూసి, ఈ అమ్మాయి అయితే కరెక్ట్ గా ఉంటుందని అడగటం, సరే చేస్తామని మా వాళ్ళు చెప్పటం, అలా జరిగింది. అప్పుడు సినిమా ఇండస్ట్రీ కదా, అవును, ఒప్పుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటాయి. ఒప్పుకోవడం కూడా కష్టమే. అయినా కూడా వాళ్ళే వచ్చి అడగటం జరిగింది. దైవ నిర్ణయం అంతే, మా స్వామి నిర్ణయమే అది. ఓకే. ఎక్కువ దేవుడిని నమ్ముతారు? నేను నమ్ముతాను. ప్రతి అడుగు వేసే, ప్రతి అడుగు భగవంతుడి మీద భారం వేసి నేను నడుస్తాను. ఇండస్ట్రీలో అయినా అంతే? ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. ఏం చేస్తుంటారు మీ వారు? ఆయన బిజినెస్ చేస్తుంటారు. ఓకే. సార్ పేరు ఏంటండి? వెంకట్రామన్. వెంకట్రామన్. తమిళ ఆయన? తమిళ్. ఓకే. మీరు పక్కా తెలుగు? మేము పక్కా తెలుగు, ఆయన పక్కా తమిళ్. కుంభకోణం తెలుగు వాళ్ళు. ఓకే. బట్ సెటిల్ అయింది వాళ్ళు ఇక్కడ, చెన్నైలో సెటిల్ అయిన వాళ్ళు. మేము చెన్నైలో సెటిల్ అయిన వాళ్ళమే. ఓకే. తెనాల నుంచి వచ్చి. అదే. బట్ సార్కి ఇష్టమైన మూవీస్ ఏంటి మీరు యాక్ట్ చేసినవి, తెలుగులో గానీ తమిళ్లో గానీ? ఇష్టం అనేది ఏం లేదు, ఏదైనా చూస్తారు ఆయన, ఏదైనా చూస్తారు. ఈ క్యారెక్టర్ లో చాలా బాగా చేసావని మీకు కాంప్లిమెంట్ ఇవ్వడం గానీ? కన్నడ పిక్చర్స్ చాలా చూసారు. తర్వాత రజనీ గారితో పిక్చర్ చేశాను కదా, ఏంటది, నాని అడిమై ఇల్లై. ఓకే. శ్రీదేవి గారు, రజనీ గారు, గిరీష్ కార్నాడ్ ఆయన కాంబినేషన్. ఓకే. బట్ కేవిజీ గారు ఒకటైతే చెప్పండి, అంటే ఇండస్ట్రీకి హీరోయిన్ అవుదామని వచ్చారు, అవకాశాలు వస్తున్నాయి, మిమ్మల్ని మీరు కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు ఎప్పటికప్పుడు, కానీ సపోర్ట్ ఒకటి లేదు ఇక్కడ. అండ్ ఇంకొకటి, కే బాలచంద్ర గారి సినిమాల్లో కూడా హీరోయిన్ గా మీరు చేయాల్సింది, కొన్ని రాజకీయాల వల్ల మీరు హీరోయిన్ గా తప్పుకొని వేరే వాళ్ళు ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది అన్నమాట. వాస్తవం అండి? వాస్తవమే. అవును. ఏ సినిమా అది? అలా చాలా 2-3 మిస్ అయిపోయినవి ఉన్నాయి, నేను వదులుకున్నవి ఉన్నాయి. బాగా ఎక్కువ ఉండయా రాజకీయాలు అప్పుడు సినిమాలలో? రాజకీయాలు ఎక్కువ ఉండయా? నాకు ఎక్కువ తెలియదండి, ఎందుకంటే నేను దేంట్లో ఇన్వాల్వ్ అయిపోయేదాన్ని కాదు, ఏ విషయాలు పెద్దగా నేను పట్టించుకునేదాన్ని కాదు. నాకు వర్క్ ఉన్నది, ఫలానా వాళ్ళు. ఎక్కువగా నేను చేసింది బాపినేడి గారి పిక్చర్స్. అవును, విజయ్ బాపినేడి గారు చాలా చేశారు. సో కోదండరామరెడ్డి గారి పిక్చర్స్, చిరంజీవి గారి కాంబినేషన్ పిక్చర్సే కదా ఎక్కువగా. దీక్ష రామారావు గారి సిస్టర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. అవును. అంజమ్మ గారు మదరు, జగయ్య గారు, అంజమ్మ గారు అంటే సిస్టర్ క్యారెక్టర్ రామారావు గారికి. సో బట్ మీకంటూ ఒక గాడ్ ఫాదర్ లేరు ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత కూడా? ఎవరు లేరు, నాకున్న గాడ్, ఆ గాడే నాకున్నది. అదే. కానీ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఒక్కళ్ళు కూడా బాగున్నావు, సో మంచి క్యారెక్టర్స్ చేయొచ్చు, మేము సపోర్ట్ చేస్తామన్న హీరోయిన్స్ కూడా లేరు? సపోర్ట్ చేస్తామన్న వాళ్ళు ఎవరు లేరండి, డిస్కరేజ్ చేసిన వాళ్ళు లేరు. జయంతి గారు బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు అప్పట్లో. మొన్న బాబు పెళ్లికి కూడా వచ్చారు ఆమె, జస్ట్ ఓవర్ ద ఫోన్ లో చెప్పాను, అక్క బాబు పెళ్లి ఇట్లా అంటేనో తనే వచ్చారనమాట. సో అట్లా క్లోజ్ గా. శారద గారు, కాంచన గారు, వీళ్ళంతా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడు టచ్ లో ఉంటారు? ఇప్పుడు టచ్ లో ఉంటారు. జయంతి గారు లాస్ట్ ఇయర్ కాలం చేశారు కదా. అవును. తర్వాత హేమ చౌదరి, తను బెంగళూరులోనే ఉంటారు. అందరికి
ఆవిడ తను బాగా చాలా చిన్న బాగా మేము మెడ్రాస్ వచ్చినప్పటి నుంచి తను చాలా క్లోజ్ ఫ్రెండ్. ఓకే. మన ఊరు ప్రభ తెనాలే కదా. అవును. బట్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది బయట, వాణిశ్రీ గారు మీరు అక్క చెల్లెల్లో లేకపోతే పిన్ని కూతురు ఏదో లేదండి లేదండి, సీనియర్ మోస్ట్ హీరోయిన్. మనకు జస్ట్ పరిచయం ఉంది తప్ప అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ అంత లేదు. ఓకే. కానీ ఇప్పుడు మీరు అన్నారు అంటే మాక్సిమం నేను చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా మన తెలుగు వాళ్ళే. అవును. పాత వాళ్ళందరూ మన పాత హీరోయిన్స్ అంతా మన వాళ్ళు. అవును అవును. కానీ మన తెలుగులో ఆదరణ పొందక ఎవరు సరిగా వినియోగించుకోక ఆఫర్స్ ఇవ్వక పక్క వాళ్ళని బాగా ఎంకరేజ్ చేశారు, కానీ మన వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయలేరు మీ టైంలో ఉన్న వాళ్ళు. అందరూ ఈ కన్నడలోనో తమిళ్కో వచ్చి ఇక్కడ ఆర్టిస్ట్ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఏమనిపించింది ఆ టైంలో మీకు? చాలా పెయిన్ఫుల్ గా తీసుకున్నారా, లేకపోతే ఇంతే ఉంటుంది ఇండస్ట్రీ ఏదైతే అది అవని వచ్చాం కదా? ఎవరెవరికి ఏది ప్రాప్తమో జరుగుతుంది అంతే. మనకు వస్తాయి అనుకుంటే వస్తాయి, ఎవరు ఆపలేరు, లేదంటే లేదు అంతే. ఓకే. ఎవరిని బ్లేమ్ చేయటమో ఇది మనకు రాలేదు ఇంకొకళ్ళు చెడగొట్టారు ఆలోచన లేదు అసలు. ఎలా ఉండేది ఆ క్రేజ్ అప్పుడు? జగమే మాయలో వన్ ఆఫ్ ద లీడ్ హీరోయిన్, వన్ ఆఫ్ ద హీరోయిన్, ఆ సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యేదాకా అసలు ఎంత పబ్లిసిటీ ఇచ్చారు ఆ పిక్చర్ కి. చాలా మంచి పబ్లిసిటీ అన్నమాట. అసలు కొత్త ఆర్టిస్టులు నలుగురు అసలు ప్రతి పేపర్ లోను ప్రతి మ్యాగజైన్ లోను అంత పబ్లిసిటీ ఇచ్చారనమాట. ఓకే. అంత గుర్తింపు వచ్చింది. అవును. కానీ పిక్చర్ అనుకున్నంతగా పోవటం మీరు అన్నట్లు అది ఒక డ్రాబ్యాక్ ఏమో బహుశా. బట్ ఉండదు కదండి, 2-3 పిక్చర్స్ కొంచెం అటు ఇటుగా ఆడితే హీరోయిన్స్ కి ఆ రోజుల్లో ఐరన్ లెగ్ అని ఒక స్టాంప్ వేసేవాళ్ళు అప్పుడు కూడా. అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేదా? అప్పుడు ఉండేది, ఎప్పుడూ ఉంటుంది అది, ఎప్పుడూ ఉంటుంది అది. ఎందుకంటే ఒక పిక్చర్ బాగా ఆడితే ఓ అంటారు, కొంచెం డల్ అయిపోతే ఆహా అంటారు, ఇది కామన్ కదా అది. బట్ ఆ టైంలో మాత్రం వచ్చినాయి, జగమే తర్వాత మంచి పిక్చర్స్ వచ్చినాయి నాకు. మీరు అన్నట్లు కొన్ని నిలవలేకపోవడంతో అంత గుర్తింపు రాకపోవడం. బట్ ఆ తర్వాత కన్నడలోనే వాళ్ళు బాగా రికగ్నైజ్ చేశారు. ఓకే. ఏ సినిమా చూసి కన్నడ వాళ్ళకి అంతగా బాగా నచ్చేసారు మీరు? మిస్టర్ ద్వారకేష్ ఫస్ట్ పిక్చర్ వాళ్ళది. ఆయన వచ్చి ఏదో ప్రసాద్ స్టూడియోలో షూటింగ్ చేస్తూ ఉన్నాను నేను. ఓకే. అప్పుడు వచ్చి ఆయన చూసి ఇట్లా అమ్మ కన్నడ పిక్చర్ తీస్తున్నాను మీరు అంటేనా, నాకు అసలు కన్నడ భాష రాదండి, నాకు తెలియదు, నేను అప్పటికి నాకేమీ తెలియదు కన్నడ అనేది. అంటే లేదు నేను నేర్పిస్తాం మేము అని, ఇది పేరు ఇలా అనాలి ఇలా చెప్పాలి అని చెప్పేసి ఆయన మాట్లాడి చెప్పి ఓకే చేసి వెళ్ళారనమాట. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండస్ట్రీ వదిలేసి మీరు 35 years అయిపోయింది కదా? 38 years. 87 మ్యారేజ్. అప్పుడులో సినిమా హీరోయిన్స్ ఎస్పెషల్లీ బాగా పీక్ లో ఉన్న వాళ్ళు లేకపోతే అందంగా ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అంటే అది కూడా పెద్ద సెన్సేషన్ న్యూస్. నేను ఎవరికి పబ్లిసిటీ చేయలేదు, ఎందుకంటే నేను ఎవరిని ఇండస్ట్రీలో ఎవరిని పిలవలేదు. ఒక రోజా రమణి అప్పుడు బాగా విజేత షూటింగ్ టైంలో బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళమే, రోజా రమణి పిలిచాను అనమాట. అంతే. అంతే. ఎందుకు పిలవలేదు? అందమంతా యాక్ట్ చేసి మీరు మనకంత అలా ఏం లేదు, అంత నాకేమో అనిపించలేదు ఎవరిని పిలవాలి, మనం అంత గ్రాండ్ గా ఏం చేయటం అంత ఏం లేదు. ఇప్పుడు మన SGS సభ ఉంది చూడండి, సావిత్రి గారి ఇంటి పక్కన ఒక సభ ఉంది, అక్కడే అనమాట రిసెప్షన్ జరిగింది. ఓకే. ఇక్కడ శివ విష్ణు టెంపుల్ ఉన్నది. అవును అవును. ఆ టెంపుల్లో మ్యారేజ్. టెంపుల్లో మ్యారేజ్ ఎందుకంటే వాళ్ళ సెంటిమెంట్ అక్కడ చేయాలని మా మామగారు, సో అక్కడ మ్యారేజ్ జరిగింది. ఓకే. తర్వాత March 11th మ్యారేజ్ అయింది 1987లో. March 14th రిసెప్షన్ అక్కడ అయింది. ఓకే. బట్ 38 years అయిపోయింది కదా విజయ్ గారు, ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఆ గుర్తింపు గుర్తుపట్టడం మాట్లాడటం అది ఉన్నదండి. ఇప్పుడు రీసెంట్ గా షిరిడి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది మీరు పలానా కదండి పలానా కదా అండి, అవునమ్మా బాగా గుర్తించి మాట్లాడటం. ఇంకా నన్ను మర్చిపోలేదు పర్వాలేదు అనిపిస్తుంది అనమాట. మిమ్మల్ని ఎవరు మర్చిపోలే, మీరే ఇండస్ట్రీని మర్చిపోయారు. నేను మర్చిపోయాను చెప్తున్నాను కదా, నేను మర్చిపోయాను. కానీ విజయ్ గారు అంటే ఆ రోజుల్లో మ్యాగజైన్స్ ఉండేవి. అవును. ఒక హీరో హీరోయిన్ లేకపోతే ఒక కామెడీ చేసేవాళ్ళు, ఒక రాజబాబు గారు రమాప్రభు గారు, ఇట్లా పేరు చేసామంటే రేలంగి గారు గిరిజ గారు, ఇట్లా ఒక పేరు ఎక్కువ చేసామంటే కాంబినేషన్ ఇమీడియట్ గా ఏదో ఒక మ్యాగజైన్ లో వేసేస్తారు. వీళ్ళకి పెళ్లి అయిపోతుంది, వీళ్ళు లవ్ చేసుకుంటున్నారు, ఇట్లా చాలా ఉన్నాయి. అవునవును. కానీ ఆ టైంలో మీరు గిరిబాబు గారు ఎక్కువ కాంబినేషన్స్ వచ్చినాయి కదా. అవును. ఆ టైంలో మీ మీద కూడా మ్యాగజైన్స్ లో కొన్ని వినాల్సి వచ్చింది, చూడాల్సి వచ్చింది అనే మాట వాస్తవం అండి? నాకు తెలియదు.
ఎక్కువ కాంబినేషన్స్ అంటే ఆయనతోనే చేశారు కదా మీరు? ఆ, ఎక్కువ చేసాము. తర్వాత ఇంకా నూతన ప్రసాద్ అంతా చాలా మందితో, రంగనాథ్ గారు అందరితో చేశాం కదా. మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు. Hmm. బట్ ఎప్పుడు కూడా బ్రాండ్ అవ్వలేదు. పలానా అనేది బ్రాండ్ అవ్వలేదు. మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా వదిన అక్క. అలాంటి చేస్తున్న టైంలో మనం నిలబడాలన్న ఉద్దేశంతో వ్యాంప్ క్యారెక్టర్స్ ఒప్పుకోవాల్సి వచ్చిందా, తప్పని పరిస్థితిలో ఒప్పుకోవాల్సి వచ్చిందా, లేకపోతే సిచ్యువేషన్ డిమాండ్ చేసిందా? అంటే ఏమని చెప్పారు? అంటే కొంత ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు అన్నప్పుడు అయ్యో మనం నో అని చెప్తే ఎలా ఉంటుందో తెలియదు కదా మనకి. అవును. అందుకని కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చినాయి కొన్ని క్యారెక్టర్స్ మాత్రం. రిగ్రెట్స్ ఉన్నాయా ఏదన్నా ఇండస్ట్రీలో? ఏదన్నా రిగ్రెట్ ఉందా అండి? ఇది నేను ఎందుకు చేశానా అని ఎప్పుడైనా ఫీల్ అవుతుంటారా? ఇది చేయలేదనో లేకపోతే ఇది చేశానో? ఏమో నాకు మరి అంత జ్ఞాపకం కూడా లేదు. పెద్దగా ఏం తీసుకోరు. ఏది serious గా? రెండు ఒకటే. రెండు ఒకటే. మైండ్కి తీసుకునేది నేను. ఓన్లీ రెమ్యునరేషన్ ఒకటే. అది కూడా డిమాండ్ చేసేదాన్ని కాదు. అవునా? అవును, డిమాండ్ చేసేదాన్ని కాదు. ఎంత తీసుకొని ఉంటారు? మీ హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే ఏమని చెప్తారు? అప్పట్లో ఎంతండి, ఎవరిని అడిగేదాన్ని కాదు. బాపినెడ్డి గారు మదర్ కన్సర్న్ లాగా అది న్యాయంగా ఇచ్చేవాళ్ళు, ధర్మంగా ఇచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళం. ఇంత అనేది డిమాండ్ అనేది ఎప్పుడూ లేదు. మాక్సిమం ఒక 50 వరకు వెళ్ళింది అంతే అప్పట్లో. సినిమా మొత్తానికి కూడా అంతే, అంతకంటే అది పెద్ద అమౌంట్ అప్పుడు. అవును. మరి 10 to 15, 20, 25 అలా వెళ్ళాయి అనమాట. ఓకే. ఏవిఎం వాళ్ళదే లాస్ట్ ఒకటి 50 అనుకుంటాను. ఓకే. అంతకు మించి వెళ్ళ. అంతే. విజయ్ గారు, ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి అసలు ఏంటండి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పాలంటే తెనాలి మాది. గుమ్మడి గారికి డిస్టెంట్ రిలేషన్. మా ఫాదర్ మన యాక్టర్ గుమ్మడి గారు ఉన్నారు. మా ఫాదర్ కి బాగా క్లోజ్. ఓకే. కొంచెం దూరం బంధువు అట్ట. ఓకే. ఏమవుతారు మీకు? మా నాన్నగారికే కజిన్ బ్రదర్ లాగా ఆయన అట. కొంచెం డిస్టెన్స్, చాలా క్లోజ్ రిలేషన్ కాదు. ఆ తర్వాత నాగభూషణం గారు బాగా క్లోజ్ నాన్నగారికి, యాక్టర్ నాగభూషణం గారు. అలా ఆయన తెనాలి వచ్చినప్పుడు అన్నారనమాట నాన్నగారు, అమ్మాయి డాన్స్ నేర్చుకుంటూ ఉంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఫిల్మ్స్ చేయాలని, కానీ ఏదైనా అవకాశాలు దొరుకుతాయని నాన్నగారు అడిగారు గుమ్మడి నాగభూషణం గారిని. అప్పుడు అడిగితే అమ్మాయికి ఏమైనా డ్రామాల అనుభవం ఉందా ఏంటి అని అడిగారు ఆయన. లేదు, అలా ఏం లేదు, స్కూల్కే వెళ్తూ ఉంటుంది అని చెప్పారు. కొంచెం డ్రామాలు ఏదైనా ప్రాక్టీస్ చేయమని చెప్పండి, అది కొంచెం అనుభవం వస్తే ఆ తర్వాత చూద్దాం, మెడ్రాస్ వస్తే చూస్తాను, నలుగురికి చెప్తాను నేను అని చెప్పి అనటం జరిగింది. ఇక ఆ తర్వాత అక్కడ స్కూల్లో డ్రామాలు అవి ఇవి బయట డ్రామాలు అలా వేయటం, అలా కొంచెం ప్రాక్టీస్ చేయటం అది జరిగింది. ఆ తర్వాత ఒకసారి మెడ్రాస్ నాన్నగారు నేను వచ్చామన్నమాట. వచ్చినప్పుడు ఎవరో చెప్పారు, పి చంద్రశేఖర్ రెడ్డి గారు కదా. అవును. ఆయన ఏదో ఒక పిక్చర్ చేస్తున్నారు, కనిపించండి అని. సో వాహిని స్టూడియోలో ఉన్నప్పుడు వెళ్ళామన్నమాట. వెళ్తే ఆయన చూసి ఏదో ఒక క్యారెక్టర్ ఉంది, చిన్న క్యారెక్టర్, అది ఆయన కూడా మంచి కాంబినేషను కృష్ణ గారు వాణిశ్రీ గారితో అని చెప్పి అప్పుడు ఇల్లు వెళ్ళాలి అయింది. ఆ తర్వాత అనౌన్స్ చేస్తున్నారు జగమే మాయ గురించి. ఎవరో చెప్పారనమాట, మీరు కొత్త పిక్చర్ తీస్తున్నారు కొత్త వాళ్ళతో, పూర్ణచంద్రరావు గారిని కలవండి. అప్పుడు ఇక్కడ మన విజయరాఘవసారి రోడ్డు అనుకుంటాను, ఆంధ్ర క్లబ్ పక్కనే వాళ్ళ ఆఫీస్. నాన్నగారు నేను అక్కడికి వెళ్ళాము. అప్పుడు జగమే మాయ అనౌన్స్ చేస్తున్నారు కదా, అప్పుడు వాళ్ళు ఫొటోస్ అవి చూసి అదే 1-2 సార్లు లుక్ టెస్ట్ ఓకే చేశారనమాట. అది ఎంత ఉంటుంది ఏజ్ చెప్పండి మీకు జగమే మాయ సెలెక్ట్ చేసినప్పుడు? 17 అంతే, 18 అంతే, అంతకంటే ఎక్కువ లేదు. ఓకే. సో వాళ్ళు కూడా కొత్త వాళ్ళే కదా అప్పుడు? అందరూ కొత్త వాళ్ళే. మోహన్ గారు, గిరిబాబు గారు కూడా కొత్త వాళ్ళే. అవును అవును, నలుగురు కొత్త వాళ్ళమే. ఇంకొక అమ్మాయి పేరేంటి, సునందిని. అవును, ఆ అమ్మాయి. ఆమె ఏం చేస్తున్నారు ఇప్పుడు? లేరు పాపం, షీఈ్ నో మోర్. ఓకే. సో ఒక్కసారిగా చాలా భారం అనిపించిందా హీరోయిన్ క్యారెక్టర్ అనగానే? భయం వేసింది. అది ఏంటి మనకు ఏమి తెలియదు కదా. పాపం బాగా
చాలా ఎంకరేజ్ చేసి అందరితో. అంటే కొత్త వాళ్ళం కదా అందరము. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరన్నా పక్కన పెద్ద ఆర్టిస్ట్ ఉంటే భయం వేసేది. అలా కాదు, నలుగురం కొత్త వాళ్ళమే కాబట్టి బాగున్నది. బాగా అందరికి చాలా ఫ్రీడమ్ అందరికి. ఓకే వెళ్ళటం ఎక్కడికి కూర్గు తీసుకెళ్లారు. ఓకే అక్కడ షూటింగ్. పగలంతా వాళ్ళు ఒక విధమైన వర్క్ చేసేవాళ్ళు. సాయంత్రం 5 అయితే నా వర్క్ వచ్చేది. ఒక గోస్ట్ క్యారెక్టర్, ఓకే గిరిబాబు నేను. ఓకే సో నైట్ 12-1 గంట వరకు తీసేవాళ్ళు ఆ వర్క్. Hmm. సో డైలీ దెయ్యం గారు అని పిలిచేవాళ్ళు అందరూ సెట్ లో. దెయ్యం గారు వచ్చేసారా, నైట్ మాకు నిద్ర లేదా అనేవాళ్ళు. ఓకే సో చాలా జాలీగా, చాలా కానీ ఆ రోజుల్లో షూటింగ్స్ వేరు కదండి. అవునవును, గోల్డెన్ పీరియడ్ అదంతా. అవునవును. ఇదే మైసూర్ ప్రీమియం స్టూడియో తర్వాత అక్కడ నుంచి వచ్చి ప్రీమియం స్టూడియోలో షూటింగ్. ఓకే ఒకసారి కళ నెరవేరిందని ఫీల్ అయ్యారు. అవునవును, చాలా హ్యాపీగా అన్నమాట. జనవరి 1 వస్తే అందరూ అనేవాళ్ళు, పూర్ణచంద్రరావు గారి చేతి నుంచి డబ్బు తీసుకుంటే చాలా లక్ అని. వరుసగా అందరం వెళ్ళేవాళ్ళం. గిరిబాబు గారు, మురళీమోహన్, అందరం, చాలా మంది ఆర్టిస్టులు, రాజ్బాబు, అందరూ వెళ్ళేవాళ్ళం మార్నింగ్ ఓకే ఆఫీస్ కి. ఓకే వెళ్తే అందరికి 101 రూపాయలు కవర్లో పెట్టి ఇచ్చేవారు ఆయన. చాలా సంతోషం. అక్కడే టిఫిన్, కాఫీ అంతా అయిన తర్వాత అందరికి ఇచ్చి బ్లెస్ చేసి పంపించేవారు. ఆయన సినిమాలే అసలు వేరే స్టైల్. చాలా మంచి మనిషి. చాలా మందికి లైఫ్ కూడా ఇచ్చారు. ఓహో, ఓకే. ఎన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్స్. అవునవును, ఒక బ్రాండ్ ఆయన అప్పట్లో. ఓకే ఓకే. కానీ నాన్నగారి కోరిక నెరవేరిందని ఫీల్ అయిపోయారు ఫస్ట్ సినిమాతో, లేకపోతే? ఇక అంతే కదా, ఒక్కొక్కటి వెంటనే అవి ఇవి రావటం. తర్వాత తమిళ్లో ఒక పిక్చర్ వచ్చింది, కేఆర్ విజయ్ డాటర్ క్యారెక్టర్. కేఆర్ విజయ్ అండ్ జెమిని, అదొక పిక్చర్, చాలా మంచి క్యారెక్టర్, శివకుమార్ కాంబినేషన్. ఓకే. అంటే అదర్ లాంగ్వేజ్ లో, తమిళ్ మనకు తెలియదు అప్పట్లో, సరిగా రాదు, ఏదో ఒక లెవెల్ కదా. సో అది ఒక మంచి క్యారెక్టర్, చాలా హ్యాపీగా ఉన్నది అది. ఏం చేస్తుంటారు నాన్నగారు? నాన్నగారు ఫిల్మ్ ఫైనాన్స్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. అవునా? ఓకే. సో డిస్ట్రిబ్యూటర్స్ లాగా ఫైనాన్స్ డిస్ట్రిబ్యూషన్ కాదు, ఓకే, జస్ట్ ఫైనాన్స్. ఇంకా నాన్నగారు ఫైనాన్స్ చేసే ప్రతి సినిమాకి మిమ్మల్ని మంచి క్యారెక్టర్ అట్లా అని కాదు, దానికి దీనికి అసలు లింక్ పెట్టేవాళ్ళే కాదు నాన్న, ఏదో అలా. సో మీరైతే ఇప్పుడు గుమ్మడి గారు సపోర్ట్ తో ఇండస్ట్రీకి వచ్చారా, లేకపోతే నాగభూషణ్ గారు సపోర్ట్ తో ఇండస్ట్రీకి వచ్చారా? సపోర్ట్ ఏం కాదు, జస్ట్ మాటలే సాగినాయి, ఎవరు సపోర్ట్ అనేది కాదు. చెప్పడం, అడ్వైస్ చేయటం నాగభూషణం గారు బాగా అడ్వైస్ చేశారు. ఓకే. గుమ్మడి గారు సరేగా చూద్దాము, ముందు చదవని అమ్మాయిని అని చెప్పారు అనమాట. తర్వాత రండి మెడ్రాస్ అని చెప్పి నాన్నగారితో చెప్పారు గుమ్మడి గారు. బట్ కొంచెం బాగా ఎంకరేజ్ చేసిన మనిషి నాగభూషణం గారు. ఓకే. ఏం చదువుకున్నారు విజయ్ గారు మీరు? నేను స్కూల్ ఫైనల్ అండి, ఆ తర్వాత ఇటు వచ్చేసాం కదా ఇండస్ట్రీకి. చాలా చిన్న ఏజ్ లో అప్పుడు మాక్సిమం మీ టైంలో ఉన్న హీరోయిన్స్ అందరూ 15-16 ఇండస్ట్రీకి వచ్చిన. అవునవును అవును, వయసుకు మించిన క్యారెక్టర్లు చేశారు. అవును అవును. మీరు కూడా నాకు తెలిసి డ్రామాలలో 20 వయసు ఉన్నప్పుడు, పెద్ద ఏజ్డ్ క్యారెక్టర్స్ చేస్తాం. కానీ మీకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేదంట అప్పుల్లో డ్రామాలకి. విజయ్ గారు డ్రామాలో ఒక క్యారెక్టర్ వేస్తున్నారు అంటే ఆడియన్స్ అలర్ట్ అయ్యి కూర్చునే వాళ్ళంట. ఉన్నది అప్పట్లో ఉన్నది. ఎందుకో తెలియదు కానీ, అంటే క్యారెక్టర్ మీరు అన్నట్లు ఆ ఏజ్ కి తగిన క్యారెక్టర్స్ కాదు, చాలా ఏజ్డ్ క్యారెక్టర్స్ చేశాను నేను. తర్వాత మేకప్ తీసి వచ్చిన తర్వాత ఒకసారి అనౌన్స్ చేశారు, ప్రైజ్ వచ్చింది ఆ క్యారెక్టర్కి, మంచి ప్రైజ్ ఇచ్చారు, ఫస్ట్ బెస్ట్ హీరోయిన్ అని చెప్పేసి. నేను వెళ్ళాను స్టేజ్ మీదకి తీసుకుంటాను. అమ్మా మీరు కాదమ్మా, ఆ క్యారెక్టర్ పేరు చెప్పి ఆమెను రమ్మనండి, ఎందుకంటే ఏజ్డ్ క్యారెక్టర్. ఓకే. ఇది పారిజాతం అనేదో లాయరు డాక్టర్. మీకు ఎలా తెలిసింది ఇవన్నీ? ఎలా ఎంక్వైరీ చేశారు? సో అది చాలా మంచి డ్రామా, అది మంచి పేరు వచ్చింది. ఓకే. బట్ మీరు ఒక్కలేనండి? ఎంతమంది మొత్తం మీరు ఫ్యామిలీ? ముగ్గురం అండి మేము, అక్క, నేను, తమ్ముడు. ఓకే. సో అక్కగారు కూడా ఇండస్ట్రీనా? అయ్యో లేదు, ఫ్యామిలీ. మా మేనమాకు ఇచ్చి పెళ్లి చేశారు, ఆమెకు 3 కూతుర్లు, వాళ్ళంతా సెటిల్ అయ్యి ఉన్నారు. వెల్ సెటిల్. సో తమ్ముడినా అంతే. ఈ మధ్య అమ్మగారు పోయారు. ఓకే. అంతకుముందు నాన్నగారు కాలం చేశారు.
సో సినిమాలు తక్కువ తీసినా కానీ మంచి ఫ్యామిలీని మ్యారేజ్ చేసుకున్నారు విజయ్ గారు. ఒక 1000 కోట్ల పైన ఉంటుంది చెన్నైలో ప్రాపర్టీస్. అంత లేదు కానండి, ఇల్లే ఒక 1 acre లో ఉంటుంది. అయ్యో అంత లేదు. అదే చాలా మంది ఆర్టిస్టులు చెప్తుంటే విన్నా నేను. మనకి ఎంత కావాలండి? నాకు తెలియక అడుగుతాను, ఎంత కావాలి మనకి? ఎంతున్నా ఆహా, సరిపోదు కదా. కాదు కాదు, మనకు కావాల్సింది ఉంచుకొని ఓ మంచి పనులకి మంచి కార్యాలకి మనం ఏదైనా సపోర్ట్ చేయాలి. అది నా కొడుకు కూడా అదే చెప్పాను, నువ్వు సంపాదించు చక్కగా మంచి ఉద్యోగాలు ఇద్దరికి. ఆ అమ్మాయి డెలైట్ లో గ్లోబల్ పార్ట్నర్ ఇప్పుడు నా కోడలు. ఓకే. సో మంచి పొజిషన్ లో ఉన్నారు వీరిద్దరు. 2 బిల్డింగ్లు కొన్నారు. ఎక్కడ? అమెరికా చికాగోలోనే. 2 BMW కార్లు ఉన్నాయి. చెరో కార్ తీసుకుని వెళ్తారు. ఓకే. ఎంత కావాలి? ఇక మీదట మీరు సంపాదించేది ఒక మంచి కార్యానికి సగం ఇవ్వండి, సగం పెట్టుకోండి మీరు, సగం ఒక మంచి కార్యాలు చేయండి. చదివించటము పిల్లల్ని, భోజనాలకు, వైద్యానికి ఎన్నో ఉన్నాయి కదా చేయదలుచుకుంటే, అలా చేయండి. ఇప్పుడు మీకు చెన్నైలోనే మరి చాలా ల్యాండ్ బ్యాంక్ ఉందని చెప్తుంటారు, మీరు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మేము బాబా గారి దీంట్లో బ్రహ్మాండంగా చేస్తున్నాము. ఎంతో మందిని చదివిస్తున్నాము. ఎడ్యుకేషన్ లేక పిల్లలు, రూరల్ ఏరియాలో పిల్లలు బేసిక్ గా ఫుడ్ లేక చాలా కష్టపడుతున్నారు. అది కార్పొరేషన్ స్కూల్స్ లో కదా వాళ్ళు చదువుతున్నారు. వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా వస్తున్నారండి. ఓకే. ఇక్కడ చెన్నైలో మనం అన్నపూర్ణ అని చెప్పేసి ఒక ఇది, అంటే స్వామి బాబా దీంట్లో నుంచే, ఆ సంస్థ నుంచే జరిపిస్తున్నారు. ఇక్కడ చెన్నైలో మాత్రం మనం చేయిస్తున్నాం. అంటే మనలాగా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మార్నింగ్ ఎంత మందికి మార్నింగ్ ఒక మనం ఇస్తున్న 1500 పర్ డే బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే. ఓకే. సో ఎడ్యుకేషన్ కి మనం స్పాన్సర్ చేస్తున్నాము. ఓకే. సో సంజీవిని అని చెప్పేసి హెల్త్, ఇది మీరు చూసే ఉంటారు. అవునవును. మన సిద్దిపేట హరీష్ గారు ఆయన ద్వారా చేసింది అనమాట. ఓ పెద్ద హాస్పిటల్, ఎంతో మందికి చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్, ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి అన్నమాట. మనకి ఇంతుందా అంతుందా అనేది లెక్క కాదు, ఆ ఉన్న ఇంతలో మనం ఎంత చేసాము. గ్రేట్. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? సినిమా ఆఫర్లు? లేదండి అప్పట్లో కాదు, ఈ కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఇది. ఓకే. అప్పట్లో కాదు. బాబాని నమ్ముకున్నారు ఎక్కువ? అవును. ఎందుకు అంటే ఏమని చెప్తారు? ఎందుకంటే మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు చాలా మంది సత్యసాయి బాబా డివోట్స్. ఆయన చెప్పింది ఏంటి? లవ్ ఆల్ సర్వ్ ఆల్ అన్నారు. అవును కదా. మనకు వీలైనంతలో మనమే కొండలను తీసుకొచ్చి మనమేం పోయలేం కదా. అంతే. మనకున్న దాంట్లో మనం తినే దాంట్లో ఇంకొకళ్ళ ఆకలి తీర్చాలి, అది ధర్మం కదా. ఓకే. సో ఆయన చెప్పిన ఆ ధర్మాన్ని మన వల్ల అయినంత వరకు పాటిస్తున్నాం. కానీ ఈ దానం అనేది అలవాటు అయితే కొన్ని సార్లు ఎక్స్ట్రీమ్ లెవెల్ కూడా వెళ్ళిపోతామండి. మన దగ్గర ఉందో లేదని ఆలోచించకుండా కూడా చేసేస్తాం. అలా చేసిన ఆర్టిస్టులను కూడా కొంతమంది చూసాను. ఆయన చూసుకుంటారండి. ఆయన బావిలో నీళ్లు తోడుతూ ఉంటేనే బావిలో నీళ్లు ఊరుతాయి. అవునా? అదే ఊరని బావి అయితే ఏమవుతుంది? నీళ్ళు అయిపోతాయి. నీళ్లు అసలు ఊరకుండా అలాగే నీళ్లు తోడకుండా ఉంచామనుకోండి పాడైపోతాయి. ఎటుపోతే ఏమవుతాయి తెలియదు, మురికి వాసన వస్తాయి. అవునా? సో ఆ సిద్ధాంతాన్ని నమ్మిన దాన్ని నేను. ఓకే. స్వామిని నమ్మాం కాబట్టి ఆయన చెప్పిన కొన్ని పాటిస్తున్నాము. కొన్ని అంటే మంచి కార్యాలకి. సో మీరు నమ్మింది ఫస్ట్ సత్యసాయి బాబా. సత్యసాయి బాబా ఆయన దారిలోనే ఈయన వచ్చినారు. అంటే వేరే వాళ్ళు చెప్పడం వల్ల నమ్మవలసి వచ్చిందా వెళ్ళి, లేకపోతే? లేదండి, ఆయన సేయింగ్స్, ఆయన బుక్స్ చదివిన తర్వాత నాకు చాలా ఇన్వాల్వ్మెంట్ అయింది. ఫస్ట్ మీరు వెళ్ళి తర్వాత ఇక్కడ మన సుందరంలోనే అంజమ్మ గారి ఇంట్లోనే కాంచన గారు వెళ్తూ ఇట్లా వెళ్తున్నాను వస్తావా అన్నారు. ఓకే. అప్పుడు ఆమె ద్వారా వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడే స్వామి పాద నమస్కారం ఇవ్వటం ఫస్ట్ టైం చూశాను. పాద నమస్కారం. అంజలిదేవి గారి ఇంటికి అంజలిదేవి గారి ఎప్పుడు అక్కడికే వస్తారు, చెన్నై వస్తే అక్కడికే వస్తారు కదా స్వామి. సో షిర్డీ బాబా మందిర్ దగ్గరికి వచ్చారు స్వామి. జనం అంతా వెళ్ళిపోయారు, చాలా విపరీతమైన క్రౌడ్. నేను అంజలిదేవి గారి ఇంట్లో నుంచే కాంచన్ గారు తీసుకెళ్లారు. సో అక్కడికి వచ్చారు. షిర్డీ బాబా టెంపుల్ ముందు మీరు చూసారా, వెళ్ళారా మీరు? ఆయన మందిరం ముందుకు వచ్చారు స్వామి, పాద నమస్కారం ఇచ్చారు. అప్పుడే పెళ్లి ప్రపోజల్ జరుగుతున్నాయి మనకి.
దాంట్లో అన్నా అనమాట, స్వామి ఏంటి అర్థం కావట్లేదు, మ్యారేజ్ అంటున్నారు, కన్ఫ్యూషన్గా ఉన్నది అనేది మనసులో అనుకున్నమాట నేను. అంటే నా అన్నారు అనమాట, సినిమాలు చాలు పెళ్లి చేసుకో. ఆయన చెప్పారు. ఇక ఆ ఒక్క మాటకి నేను కన్ఫ్యూషన్ లేకుండా ప్రొసీడ్ అవటం జరిగింది. సో ఆయన నమ్ముకున్నాక అంత బాగున్నది. ఓకే. అవును. సో అప్పటి నుంచి మీకు నమ్మకం అయితే ఏర్పడింది పుట్టపర్తి. అవును. ఓకే. సో ఇప్పుడు పుట్టపర్తి వెళ్ళొస్తున్నారండి? వెళ్ళొస్తుంటామండి. ఓకే. సో ఇప్పుడు ఇదేంటి, ఇప్పుడు ఈ మధుసూదన సాయి ఇప్పుడు స్వామి చెప్పినవి చేయాలన్నవి అన్ని ఈయన ద్వారా జరిపిస్తున్నారు ఆయన. ఓకే. ఈయన ద్వారానే హాస్పిటల్స్ కానీ ఇప్పుడు హార్ట్ ఆపరేషన్స్ కి ఎంతో మందికి జరుగుతూ ఉందన్నమాట. ముద్దనెల్లిలో ఫ్రీ ఇది హార్ట్ ఆపరేషన్స్ కి హాస్పిటల్ కట్టి ఉన్నారు. ఫ్రీ మెడికల్ కాలేజ్ అది జరుగుతుంది. ఒకటి కాదండి, ఎన్నో చేస్తూ ఉన్నారు. ఓకే. అంటే ఆయన ఉన్నన్ని రోజులు బాబా దగ్గర ఉన్నారా? అవును, ఆయన స్టూడెంట్. ఓకే. ఆయన స్టూడెంట్, ఆయనకి రైట్ హ్యాండ్ గా ఉండేవారు. ఇప్పుడు ఈయన ద్వారా అన్ని జరిపిస్తున్నారు. ఓకే. మన తెలుగు అతను? తెలుగు అతను. ఆయన తెలుగు కాదు, అతను నేను అనుకుంటాను తెలుగు బాగా వచ్చు. ఆల్మోస్ట్ బాబా దగ్గర ఉండే వాళ్ళు అందరికి అన్ని లాంగ్వేజ్. అవును, తెలుగు బాగా మాట్లాడతారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఆయన? బెంగళూరు పక్కన ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ముద్దనహళ్ళి అని అక్కడ ఉన్నారు. సో అక్కడ ఆశ్రమం పెట్టి. ఆశ్రమం ఎన్ని ఎకర్స్ ఉంటుంది ఆశ్రమం అంతా? 200 ఎకర్స్. ఓకే. సో మనం పుట్టపర్తిలో ఎంత బిజీగా ఉంటుంది? అదే విధంగా ఉంటుంది. ఓకే. అదే విధంగా ఉంటుంది. ఒకసారి ఫారినర్స్ మీరు కనెక్ట్ అవ్వాలంటే చెప్పండి, కనెక్ట్ చేద్దాం, వెళ్ళొచ్చు. స్వామిని చూసి ఆయన చెప్తారు ఏంటి ఎలా అని, ఆయన ఇంటర్వ్యూ ఇస్తారు. ఆయన అనుగ్రహం ఉండాలి, బాబా అనుగ్రహం ఉంటే తప్పకుండా జరుగుతాయి. నిజంగా గొప్ప గొప్ప ఆశయాలు ఆయన చాలా నెరవేర్చారు. అవును. ఆయన పోయిన తర్వాత ఎలా అనుకునే దానికి కూడా ఇప్పుడు చాలా మంది తెలుగులో తెలియదు, నాకు తెలిసింది ఇది జరుగుతుందని. అవును, చాలా మందికి తెలియదు. మీ ద్వారా తెలియజేయండి. ఎందుకంటే నాకు రాగానే నా కళ్ళు అక్కడికి వెళ్ళిపోయినాయా? అదేంటి సోఫాలో బాబా అక్కడ ఉన్నారు, ఈయన ఇక్కడ ఉన్నారు. ఈ మధ్య వచ్చారు ఇంటికి. ఎందుకంటే మెడ్రాస్ లో ఏదో ఒక కార్యక్రమానికి వచ్చారు, అప్పుడు ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేస్తే వచ్చారనమాట. అదే. సో డెఫినెట్ గా విజిట్ చేస్తాం. మీ తమ్ముడు మీరు మేము వెళ్దాం ఒకసారి. షూర్ చూద్దాం, తెలియాలి తెలుగు వాళ్ళకి, తెలియాలి. ఎందుకంటే ఎన్నో అసలు గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అన్నమాట. ఫ్రీ ఎడ్యుకేషన్ ఎవరండి ఇస్తారు? ఫ్రీ ఫుడ్ డైలీ ఇంతమంది లక్షల మందికి ఎవరు ఫుడ్ ఇస్తున్నారు? ఒక రోజు కాదు. సో ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళటం వల్ల మనకున్న దాంట్లో కూడా 10 మందికి చేద్దామన్న ఆలోచన వచ్చింది. అవును. అప్పుడే స్వామి చెప్పేవారు కదా, లవ్వాలి సర్వాలనే నినాదం ఆయన అప్పుడు చెప్పింది కదా, అది జరుగుతుంది. ఆచరణ రూపంగా ఇక్కడ జరుగుతుంది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్ ఎప్పుడన్నా వస్తుంటారా విజయ్ గారు? ఈ మధ్య కాలంలో రాలేదు నేను, ఎందుకంటే బాబు ఉన్నప్పుడు, బాబు ఒక 3 years అక్కడ ఉన్నప్పుడు ఎవ్రీ 4-5 months కి ఒకసారి వచ్చేదాన్ని. మాదాపూర్ లోనే ఉన్నాడు. ఓకే. ఇక తర్వాత మనకి వెళ్లాల్సిన పని పడాల. సో వచ్చినప్పుడు మన అప్పుడులో యాక్ట్ చేసిన మన చిరంజీవి గారు, మురళీమోహన్ గారు, గిరిబాబు గారు కలుస్తుంటారా లేకపోతే ఫోన్ లోనే ఎప్పుడన్నా? ఇప్పుడు గిరిబాబు ఏంటి అసలు మాట్లాడలేదని విన్నాను. ఇది వరకు రంగనాథ్ గారు, గిరిబాబు గారిని అందరితో మాట్లాడుతుండేదాన్ని. రంగనాథ్ గారు పాపం అన్ఫార్చునేట్లీ ఆయన లేరు. గిరిబాబు ఏదో మాట్లాడలేదు ఇప్పుడని విన్నాను. అది ఎంతవరకు వాయిస్ ఏదో సరిగా రావట్లేదని విన్నాను. మురళీమోహన్ గారితో అప్పుడప్పుడు మాట్లాడుతుంటారా? సో మీరు కూడా ఆయన సజెషన్స్ తో ఏమన్నా ఇక్కడ రియల్ ఎస్టేట్ లో బాగా ఇన్వెస్ట్ చేశారా? లేదండి. మనకు అంత శోభన్ గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు సజెస్ట్ చేయలేదా మీకు? సజెషన్ విన్నాను కానీ మనకంత లేదు. మనకు స్వామి ఎలా ఇచ్చారంటే ఉండటానికి తినటానికి ఏం లోటు లేకుండా 10 మందికి పెట్టేదానికి ఆ మంచి చిన్న మనసు ఇచ్చి ఉంచారనమాట. గొప్పగా ఉండాలని లేదు, గొప్పగా ఏదో అది ఉద్ధరించాలని లేదు, అది లేదు ఇది లేదు. అది కానీ విజయ్ గారు మీలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటంటే అప్పటికి ఇప్పటికి
ఇప్పుడు అప్పట్లో సినిమాలు అంటే ఎలా ఉంటుంది అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ కదా, అవును అవును ఒక 10-15 మంది కాంబినేషన్ ఉంటది. అవును ఇప్పుడులాగా కాదు, అప్పుడు ఒక అవును. హీరో హీరోయిన్ నిలబడి ఏదో డైలాగులు చెప్పుకున్నట్టు కాదు, ఒక ఫ్యామిలీ మొత్తం నిలబడి. అవును కానీ ఒక్కసారిగా మీరున్నారంటే ఆ కాంబినేషన్ లో ప్రేక్షకుల కళ్ళు ఒక్కసారి ఇటు తిరుగుతాయి. బట్ ఎవరు మీకు యాక్టింగ్ లో ఇన్స్పిరేషన్ అంటే? ఆ హావభావాలు పలకటం, ఆ కళ్ళు పెద్దవి చేయటం, ఇన్స్పిరేషన్ అంటే సావిత్రమ్మే మన ఇండస్ట్రీకి ఇన్స్పిరేషన్. ఆమె తర్వాత మిగతా అందరూ కదా. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వాణిశ్రీ గారు, అంతే అంతే. అంతే. ఆల్మోస్ట్ అందరితో చేశారు కదా వర్క్ మీరు, వాణిశ్రీ గారు, శారద గారు. శారద గారితో చాలా చేసాము. సావిత్రంతో ఒక పిక్చర్, ఒక 2 పిక్చర్లు ఏమైనా చేసాం అనమాట. రామాయణంలో పిడకల వేట ఒకటి, ఇంకొకటి ఇల్లు ఏదో ఒక పిక్చర్ అండి, అందులో మురళీమోహనే హీరో. ఎలా ఉండేవాళ్ళు సావిత్రమ్మ? సినిమాలో చూపించినట్లుగానే ఉండేవాళ్ళ, లేకపోతే రియల్ లైఫ్ లో సావిత్రమ్మని చూసిన వాళ్ళు కళ్ళకు కట్టినట్టు చెప్తారు కాబట్టి సావిత్రమ్మ జీవితంలో మీరు చూసిందంటే ఏమని చెప్తారు? మంచి చెడు రెండు ఉంటది, అది ఏ ఇండస్ట్రీలో అయినా కామన్. ఆమె దగ్గర మంచిగా ఉంది, చెడు నాకేం కనిపించలేదు. ఆ చెడు అనేది వాళ్ళ దృష్టిని బట్టి ఆవిడ తాగుతారు అనేది అది చెడుగా నేను అనుకోలేదు. ఆవిడ ఏ పరిస్థితుల్లో అలా అయ్యారు మనకు తెలియదు, కానీ ఆమె దగ్గర ఉన్నాయన్నీ మంచి క్వాలిటీస్, మంచిగా మాట్లాడతారు, హెల్పింగ్ నేచర్. ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఒకసారి నేను ట్రైన్లో వస్తూ ఉన్నాను, విజయవాడ నుంచి నేను, మా పెద్దమ్మ, నాతో ఎప్పుడు మా పెద్దమ్మ ఉండేవాళ్ళు అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే, మేమిద్దరమే నైట్ టైం వస్తూ ఉన్నాము మెయిల్లో. ఒంగోలు వచ్చిన తర్వాత ఎవరో ఇద్దరు ఎక్కారు, 4th berth కంపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఫస్ట్ క్లాస్. ఒక 2 berthలో మేమిద్దరం ఉన్నాము, ఇంకో 2 berthలో వేకెంట్. ఎవరో 2 వ్యక్తులు వచ్చారు, టీటీఆర్ వచ్చి చూపించారు ఈ బర్త్ మీద అని చెప్పేసి. సరే నేను చూసాను, పడుకున్నాను. మళ్ళా ఎవరో వచ్చారు మనకెందుకు అని మళ్ళా వచ్చి టీటీఆర్ అమ్మా టికెట్ ఇవ్వండి అంటే, ఆమె చెప్తున్నారు మీ దగ్గర ఉందేమో టికెట్ తీసి ఇవ్వండి అంటుంది. ఆ వ్యక్తి ఎవరో తెలియదు నాకు. తీసి ఇవ్వండి అంటే, అయ్యో నా దగ్గర లేదమ్మా, వెనక కొడుకులు ఇవ్వంగా. ఎవరో ఏదో ఫంక్షన్ తీసుకెళ్లారామని గబగబా టికెట్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, మర్చిపోయారా ఏదో తెలియదు, మొత్తానికి ఇవ్వలేదు ఆమె చేతికి. టీటీఆర్ వచ్చేసి టికెట్ అడిగితే ఇద్దరు వెతుక్కుంటున్నారు. లేదంటే డబ్బు కట్టండి, లేదంటే నెక్స్ట్ స్టేషన్లో దిగాలి అంటున్నారు. వాయిస్ విని నేను సావిత్రమ్మ అంటే గుర్తుపట్టాను. అప్పటికి టాప్ హీరోయిన్ కదా. ఎవరు అమ్మా? అదే అప్పటికి తగ్గినాయి కదా పిక్చర్లు. లాస్ట్ స్టేజ్ లో నేను చెప్తున్నది సావిత్రమ్మ గొంతులో ఉందని లేచి పెద్ద లైట్ వేసి చూశాను. బెడ్ లైట్ లో ఉన్నది యాక్చువల్ గా. లేచి చూస్తే అమ్మ లేదయ్యా డబ్బు లేదు, నేను తర్వాత ఇస్తానని చెప్పి అదో చెప్తుంది. ఆ పక్క ఉన్న వ్యక్తి దగ్గర డబ్బు లేదు. అప్పుడు ఒక వాదం జరుగుతూ ఉన్నది, లేదమ్మా దిగిపోవాలని. అతనికేం తెలుసు, ఫలానా అనేది ఆయనకు తెలియదు, టీటీఆర్కి తెలియదు. టీటీఆర్కి తెలియదు కదా, తెలుగు కదా కాదు, ఆయన వేరే భాషలో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, ఇంగ్లీష్ లోనే ఏదో మాట్లాడుతున్నాడు. అప్పుడు వెంటనే ఓ అమ్మాయి కదా అని చెప్పేసి వెంటనే అమ్మ నేను ఇస్తానండి అని చెప్పి గబగబా హ్యాండ్ బ్యాగ్ తీసి ఎంత అని అడిగితే ఏదో చెప్పాడు ఆయన. ఇచ్చాను, రాసిచ్చాడు. థ్యాంక్స్ మా, నేను ఇంటికి వెళ్ళగానే నేను పంపిస్తాను నీకు అని చెప్పాను. పర్వాలేదమ్మా దానికేంటి, తర్వాత చూసుకుందాంలేండి అన్నాను. లేదు నువ్వు ఫోన్ నెంబర్ ఇవ్వు నాకు అని చెప్పేసి ఫోన్ నెంబర్ తీసుకున్నారు. సరే అయింది, అయిపోయింది, దిగాము మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. చాలా థ్యాంక్స్ అని చెప్పేసి స్టేషన్లో అలా చేసుకొని అయింది. వెళ్ళాము, ఆమె వెళ్ళారు, నేను ఇంటికి వచ్చాను. వెళ్ళిన సెకండ్ డే ఫోను, మా విజయమా నేను డ్రైవర్తో డబ్బు పంపిస్తున్నాను, ఇల్లు ఎక్కడో కరెక్ట్గా చెప్పు. బోగ్ రోడ్ అమ్మా, అయినా ఇప్పుడు ఏంటి అర్జెంటు, తర్వాత ఇద్దరు కానిలేండి. లేదమ్మా అలా కాదు, ఎంత ఏ టైంలో నువ్వు నాకు హెల్ప్ చేసావు, మర్చిపోగలను నిన్ను అని చెప్పేసి అన్నారనమాట. నాకే కళ్ళమని నీళ్ళు వచ్చినాయి ఆ మాట విని. అలాగే నెక్స్ట్ డ్రైవర్తో ఇచ్చి డబ్బు ఉంచుకోవాలని వింటాం. అవును చూడండి, అంత పీక్ లో ఉండి ఆ టైంకి ఆమెకు డబ్బులు, ఆమె దగ్గర డబ్బులే. అంటే ఆ తీసుకెళ్ళిన వాళ్ళు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా వాళ్ళు బిహేవ్ చేశారు కదా. టికెట్ ఇవ్వాలి కదా ఆమె చేతికి, ఒంగోలు నుంచి
బట్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య బాండింగ్ అలాంటిది కాబట్టి ఇంక మిమ్మల్ని మర్చిపోరు లైఫ్ లాంగ్. మర్చిపోలేదు. తర్వాత రోజులు ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కానీ వెళ్ళి చూడటం కానీ అంటే అలాంటి పరిస్థితి? నేను పోయిన రోజు నేను ఉడిపిలో ఉన్నానండి, వర్క్ కన్నడ పిక్చర్ షూటింగ్ లో ఉన్నాను. మార్నింగ్ ఎవరో చెప్పారనమాట వచ్చి, ఇలా సావిత్రి గారు పోయారని చెప్పేసి. అంతే, చాలా అప్సెట్ అయ్యాను. ఏం చేస్తాం, మళ్ళా అనిపించింది చిచి ఇంకా ఉండే ఆమె సఫర్ అవ్వకూడదు, ఇదే కరెక్ట్ కదా. ఇంకా చాలా సఫర్ అయ్యారట. ఆ టైంలో నేను చూడలేకపోయాను, వెళ్ళలేదు. ఆమె చూడలేదు, నేను చూడలేకపోతామని లేకపోతే చూడలేననే వెళ్ళలేదు. అంటే చూసి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు ఏంటంటే, చూసి వచ్చిన వాళ్ళు అంటున్నారు అన్నానగర్ లో ఉన్నారు, చాలా దీనస్థితిలో ఉన్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. కొంతమంది అంటాం లేదు లేదు ఆయన కేర్ తీసుకొని అన్ని చేస్తున్నారు జమ్ని గారు అని కొంతమంది చెప్పటం. సో అలా జరిగి అనిపించింది, ఎవరైనా సరే కష్టపడుతూ అలా ఉండకూడదు, వెళ్ళిపోవటం సుఖం. ఓకే. కానీ మీ టైంలో ఉన్న హీరోయిన్స్ చాలా మంది, హీరోయిన్సే కాదు క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా, ఆడవాళ్ళు ముఖ్యంగా ఆ టైంలో బాగా బిజీగా ఉండి, అండ్ ఎట్లా అంటే కనీసం అన్నం తినడానికి కూడా టైం ఉండదు, అన్ని కాల్ షీట్ అంత బిజీగా ఉండేవాళ్ళు. ఎవరి మీదో ఆధారపడి ఉంటారు, రెమ్యునరేషన్ ఎంత ఇస్తారో తెలియదు, ఎవడో చూసుకుంటాడు, బావు అక్కో తమ్ముడు ఎవరో ఒకళ్ళు. చివరి రోజుల్లో అంత పీక్ లో ఉండి అంత సంపాదించి డైమండ్ స్పూన్ అయ్యుండి కూడా దీనస్థితిలో ఇల్లు లేక తిండి లేక చనిపోయిన ఆర్టిస్టులను చాలా మందిని చూసాం. ఎందుకు ఆ పరిస్థితి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు, మీకేమనిపించింది మీ కంటితో చూస్తే? ఏమనుకుంటామండి, ఏమంటానికి వాళ్ళ పరిస్థితి ఏమిటో మనకు తెలియదు. జాగ్రత్త పడి ఉంటే బాగుండేదేమో బహుశా, కానీ చుట్టూ నమ్ముకున్న వాళ్ళే మోసం చేస్తే మాత్రం అది చాలా ద్రోహం, తప్పు కదా. ఇప్పుడు నేను నమ్మాను మిమ్మల్ని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. అలా జరిగిన ఏమో కొన్ని మనకు తెలియదు. మీరు మీరు చూసింది ఒకటి బాధాకరమైన సంఘటన అంటే ఇంత లైఫ్ లీడ్ చేసిందేమో, ఇలా అయిపోయింది ఏంటి చివరి రోజుల్లో అనిపించిన? అదే సావిత్రమ్మే ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏదన్నా సావిత్రమ్మే ఎగ్జాంపుల్. కానీ ఆమె జీవితానికి చాలా మంది పాఠంగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త పడ్డవాళ్ళు ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు చాలా మంది. సో మనం ఇలా అవ్వకూడదు, జాగ్రత్తగా ఉండాలి, మనం ఇలా అవ్వకూడదు. మరి అసలు అంత పీక్ లో ఉన్నామా, అలా అవటం అనేది మరి ఏమనుకోవాలి. అజాగ్రత్త, కర్మనే నమ్మాలి తప్పదు. బట్ ఏదనేది మనకు తెలియదు. ఆమె విషయంలో చాలా మంది ద్రోహం చేశారు, ఆమెకి నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ద్రోహం చేశారు. పిచ్చిగా నమ్మేస్తారమ్మా, కాసేపు పరిచయం ఎందుకుంటే పిచ్చిగా నమ్మేస్తారు. అదే ఆ వీక్నెస్ ఆమెకి, ఆ మంచితనాన్ని వాళ్ళు వేరేగా తీసుకున్నారా. ఇప్పుడు మీరు వచ్చే టైంలో మీ ముందున్న ఆర్టిస్టులు చాలా మంది కూడా కొంచెం బాగున్న, మంచిగా ఉన్న, అందంగా ఉన్న వాళ్ళని, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు, హీరోయిన్స్ పాత వాళ్ళు అని చెప్తుంటారు. నిజం అది? సపోర్ట్ చేస్తారా లేకపోతే మనకి కాంపిటీషన్ అవుతుందని తొక్కేస్తుంటారా? నాకు రెండు అనుభవాలు లేవు. ఎందుకంటే నాకు తెలిసి, నాకు క్లోజ్ గా ఉన్న కొంతమంది చాలా బాగుంటారు, ద్రోహం చేస్తారు, ఇంకోటి మనల్ని అలా ఏం జరగలేదు, నా వరకు ఏం జరగలేదు. మీతో క్లోజ్ గా ఉండేవాళ్ళంటే అదే పెద్దవాళ్ళు, నా సీనియర్సే కదా. మరి కాంచన గారు గాని, మన శారదక్క గాని, జయంతి గారు గాని మనకు సీనియర్సే కదా. వాళ్ళంతా చాలా ఫ్రెండ్లీగా, చాలా ఇదిగా ఉండేవాళ్ళం. శారద గారు ఎలా ఉంది, బాగున్నారండి? బాగున్నారండి. ఒక ఫోటో వైరల్ అయింది, నడవలేకపోతున్నారు. ఏం లేదు, అంటే ఏజ్ రిలేటెడ్ గా ఉంటాయి కదా, గవర్నమెంట్ లేచి పరిగెత్తలేరు కదా, అది స్మాల్ థింగ్స్ కామన్. ఆ ఏజ్ కి కలుస్తుంటారు అందరు ఇక్కడ అప్పుడప్పుడు? ఫోన్ లో మాట్లాడుతూ ఉంటానండి, కలవడం అనేది తక్కువ. నేను కలిసింది ఎప్పుడంటే ఒక 10 సంవత్సరాల క్రితం మా బాబు పెళ్లికి అందరిని పిలిచాను వెళ్ళి, అప్పుడు చూడటం తప్ప. వచ్చారు అక్క శారదక్క వచ్చారు. అదే. సో గోల్డెన్ గర్ల్స్ ఏదో గ్రూప్ ఉందంట కదా, మీరు ఉన్నారు దాంట్లో? ఎవరు? గోల్డెన్ గర్ల్స్ అనేది గ్రూప్ ఉందంట కదా? లేదు, నాకు తెలియదు, నేను లేను. అదే మిమ్మల్ని యాడ్ చేయలేదా వాళ్ళు? ఏమో మరి, అంటే నేను తక్కువగా ఉన్నా కదా, అందరికీ తెలియదు, చాలా మందికి నేను ఎక్కడున్నానో తెలియలేదు. ఓకే. అదే ఇప్పుడు మీ ద్వారా ఏమైనా తెలుస్తుంది? మేము పట్టుకున్నాం కదా. అదే
మీరెవరు ఎలా వచ్చారు, మీరు ఎలా కనెక్ట్ అయ్యారు నాకు? ఎలానో అయింది. బట్ హ్యాపీ ఫీల్ అయ్యారా ఫోన్ చేసినప్పుడు? డెఫినెట్ గా చాలా చాలా. అది కూడా మీరు యుఎస్ వెళ్ళిపోతున్నాను అని చెప్పగానే అదే తొందరపడ్డారు ఇక. ఇంకా వెంటనే ఫ్లైట్ వేసుకొని వచ్చేసి ఎలా అయినా కే విజయ్ గారిని, ఎందుకంటే మీకు ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడే మీ టైం వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కన్నడలో నిజంగా ఎంత రెస్పాండ్ చెప్పలేమన్నమాట, అంత రెస్పాన్స్ వచ్చింది. ఓకే, మీరు ఎక్కడో నాకు తెలియదు, మేము మళ్ళా పిక్చర్లు చెయ్యండి అనే వ్యవహారం లేదు. ఇంకా అది అయిపోయింది ఆ చాప్టర్, ఆ చరిత్ర అయిపోయింది. అవును. పాపం అలాంటిది ఎవరికైనా పాపం నిజంగా బ్యాడ్లీ నీడెడ్ పీపుల్ ఉంటే వాళ్ళు చేయొచ్చు కదా, వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. ఓవరాల్ గా ఎన్ని సినిమాలు తీశారు విజయ్ గారు మీరు? 100 ఉంటాయండి, మోర్ దెన్ 100. మలయాళం కానీ ఒక 4-3 మలయాళం, ఒక 5-6 తమిళ్, ఎక్కువ కన్నడం. ఓకే, సో హీరోయిన్ గా దాంట్లో ఒక 40-50 ఉంటాయా? ఒక 40 ఉండొచ్చు హీరోయిన్ గా. సో మిగతా సెకండ్ హీరోయిన్స్. ఓకే, సో కాంప్రమైజ్ అవ్వలేదు, వచ్చిన క్యారెక్టర్ కి న్యాయం చేశారు. అది ఎందుకంటే మనం కాదు అన్నాం అనుకోండి, అది అంటే మనకు బ్యాడ్ నేమ్ వస్తుందేమో, అమ్మాయి ఒప్పుకోవట్లేదు అంటారేమో, ఇలా. ఇప్పుడు జనరల్ గా అడగగానే నో అన్నాం అనుకోండి, డెఫినెట్ గా ఒక నెగిటివ్ ఒపీనియన్ వాళ్ళే రాసేసుకుంటారు. అదే నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది, ఎందుకు అలాగా. సో బట్ ఇన్ని సంవత్సరాల కెరీర్ లో మీకు ఎటువంటి కాంట్రవర్సీ రాలేదా? ఏ లాంగ్వేజ్ లో రాలేదు. తెలిసి మీరు అదృష్టవంతురాలు. బాగా పీక్ లో ఉన్నప్పుడు నాకు వద్దు, నేను పెళ్లి చేసుకున్నాను. అవును, 2 పడవల మీద ప్రయాణం వద్దనుకున్నాను, ఏదో అదో ఇదో అంతే. తెలుగులో మీరు చేసిన యాక్టర్స్ తో మీకున్న అనుభవాలు అంటే చిరంజీవి గారు అంటే ఏమని చెప్తారు? చిరంజీవి గారు ఈజ్ వెరీ గ్రేట్ పర్సన్ అండి. ఎంత చేస్తున్నారు ఆయన, ఆ బ్లడ్ బ్యాంక్ పెట్టి. ఆయన ఆర్టిస్ట్ గా అది మనం ఎవరమేం చెప్పలేము, ఈజ్ గ్రేట్ ఆర్టిస్ట్. బట్ పర్సనల్ గా చూస్తే ఆ బ్లడ్ బ్యాంక్ అనేది పెట్టి ఎంత మంది ప్రాణాలు కాపాడుతున్నారు, ఎంత మంచి విషయం కదా. అలాగే బాలకృష్ణ గారు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏది పెట్టున్నారు కదా, తారకం అమ్మ పేరు మీద, బసవ తారకం అమ్మ పేరు మీద, అదొకటి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాత్ర. వర్క్ పక్కన పెట్టండి, వర్క్ చేస్తున్నారు. సోషల్ సర్వీస్ అనేది ఇది చాలా నోబుల్. అవును, అలాగా చిరంజీవి గారు చేసినంత ఏ హీరో చేయలేరు. అదే అలాగే ఎక్స్ట్రీమ్ లెవెల్. అలాగే మన మహేష్ బాబు గారు, ఆయన హార్ట్ ఆపరేషన్స్ చిన్న చిన్న పిల్లలకి గ్రేట్. ఇవన్నీ అప్రిషియేట్ చేయాలండి. సో ఇండస్ట్రీ నుంచి దూరంగా వచ్చేసిన అన్ని ఫాలో అవుతున్నాను. అవునవును, మంచి ఎప్పుడు చెప్పుకోవాలి కదా. ఓకే, సో నాకు బాధాకరంగా అనిపించిన విషయాలు ఏంటంటే ఎస్పిబి బాలు గారు పోవటం ఒకటి, అలాగే కన్నడంలో పునీత్ బాబు. ఎందుకంటే నాకు ఇంత పిల్లాడి నుంచి తెలుసు, వాళ్ళ అమ్మ నాన్నతో వచ్చేవాడు స్టూడియోస్కి. పునీత్ పోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నలుగురికి మంచి చేసే వ్యక్తులు, అలాంటి వాళ్ళు ఇంత అన్యాయంగా అంత త్వరగా పోవటం అనేది బాధ. ఇప్పుడు చిరంజీవి గారు అంటే అంత ఇష్టం కదా, చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. మన ఇష్టం కన్నా మన ఇండియాకి ఇష్టమైన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు వచ్చారు, ఇండియాకి కావాల్సిన వాళ్ళు వచ్చారు. మన ప్రధానమంత్రి గారు కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మన ఇండియాకు చాలా ముఖ్యమైన వాళ్ళు వీళ్ళు. నిండు 100 ఏళ్ళుండి ఇండియాకు మంచి సర్వీస్ ఇచ్చి అందరినీ చక్కగా చూసి పవన్ కళ్యాణ్ గారిని, ఆయన వీడియోస్, స్పీచ్లన్నీ. ఓకే, అలాంటి మనుషులు దొరకటం అపురూపం అన్నమాట ఈ కాలంలో, అవునా కదా. అవును. అందుకని మన మన మోడీ గారు దొరకటమే మనకి మహాయోగం. దాని తర్వాత మోడీ గారి పొజిషన్ లో పవన్ కళ్యాణ్ గారు ఉండాలని మీరు కూడా ఆశిస్తున్నారు, ఆకాంక్షిస్తున్నాను. ఓకే, సో ప్రధానిగా ఉండాలని ఫ్యూచర్ లో. ఓకే, అవును, ఎవరో ఒకళ్ళు రావాలి. ఆ వచ్చేవాళ్ళు మంచి వాళ్ళు వస్తే ఇంకా సంతోషం కదా. పవన్ గారు లాంటి వాళ్ళు వస్తే సంతోషం. ఇప్పుడు చూడండి, అసలు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, ఆ టీం ఎంత బాగుందో చూడండి. ఇలాంటి వాళ్ళే చేయగలరు మంచి కార్యాలు.
బాగానే ఫాలో అవుతున్నారు ఏపీ పాలిటిక్స్ అంతా. అవునండి, అవును, సూపర్ అవును. అండి. బట్ ఇప్పుడున్న హీరోస్ ని ఫాలో అవుతున్నారా తెలుగులో? ఎవరు మన ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్, ఆ. ఆ? బాహుబలి సూపర్, ఆ, డైరెక్టర్ రాజమౌళి గారు కానీ, ఓకే అనుష్క కానీ అందరూ Hmm. చాలా బాగున్నారు picture. ఓకే. ఇంకా మిగతా కొత్త వాళ్ళు అనేవాళ్ళు ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారిని చూస్తుంటారా? జూనియర్ ఎన్టీఆర్, Hmm. అవును. Hmm. పెద్ద ఆయన చూస్తున్నట్టే ఉంటుంది అబ్బాయిని చూస్తే. ఓకే. ఆ, అదే ఆ పోలిక కానివ్వండి, ఆ యాక్టింగ్ కానివ్వండి, Hmm. పెద్ద ఆయనే కళ్ళ ముందుకు వస్తారు నాకు. ఓకే. డాన్స్ కానీ. డాన్స్ కానీ అంత హావభావాలన్నీ నేను Hmm. చాలా బాగుంది. ఓకే. సో చిరంజీవి గారు అబ్బాయిని ఫాలో అవ్వట్లేదా? ఆర్ఆర్ఆర్ ఆ, సూపర్ కదా. ఓకే. అన్నీ చూస్తాను, చూడటానికి ఏం చూడకూడదు అనేది ఏమీ లేదు, అందరి పిక్చర్లు చూస్తాను. Hmm. బాగుంది. ఇప్పుడు ఈ జనరేషన్ తో మళ్ళీ ఇండస్ట్రీ మంచి ఊపు రావాలి. ఇంకా మన ఇండస్ట్రీ వచ్చి మిగతా వాళ్ళకి ఒక దీనిలాగా ఎగ్జాంపుల్ లాగానే ఉంది. అవును. కంపారిటివ్లీ ఆల్ లాంగ్వేజెస్ టాప్ లో ఉంది ఏదంటే తెలుగు ఇండస్ట్రీ. తెలుగు ఇండస్ట్రీ ఆ స్థాయికి తీసుకెళ్లారు రాజమౌళి గారు. రాజమౌళి గారు దాన్ని ఇంక మిగతా డైరెక్టర్స్ ఫాలో ఫాలో అవుతూ ఉన్నారు. చాలా గ్రేట్ కదా. ఇది వరకు ఇంత క్రేజ్ లేదు అసలు, అవును. ఇప్పుడు వండర్ఫుల్ గా ఉంది. సో పర్లేదు, బాగానే అప్డేట్ అవుతున్నారు అంతా. మరి మన ఇండస్ట్రీ కదా, మన తెలుగు వాళ్ళు ఓకే. వదులుకోగలమా? సో ఎలా యూట్యూబ్ ఉన్నా? లో తమిళ్ కన్నా తెలుగే ఎక్కువ చూస్తారు. అవును, ఉమ్. తమిళ్ తక్కువే, తమిళ్ తక్కువే, తెలుగు న్యూస్ ఎక్కువ. తెలుగు ఎక్కువ చూస్తాను న్యూస్. సో ఇప్పుడు ఏమన్నా నెక్స్ట్ కన్నడ, నెక్స్ట్ కన్నడ చూస్తాను బాగా. నేను రాజ్ కుమార్ గారి ఫ్యాను. ఎలా ఫ్యాన్ అంటే ఆయన పాడిన భక్తి గీతాల వల్ల ఫ్యాన్ అయ్యా నేను. Hmm. ఆర్టిస్ట్ కన్నా కూడా ఆయన గొంతు, ఆయన పాటలు బ్రహ్మాండంగా ఉంటాయి. మీరు చూసే విన్నారో లేదో కానీ వినండి, చాలా బాగుంటాయి. వింటుంటాం ఆయన గురించి ఎక్కువ. ఆ పాటలు రాఘవేంద్ర స్వామి గురించి, శారదమ్మ గురించి, ఆంజనేయ స్వామి, ఇవన్నీ చాలా బాగా పాడారు భక్తి పాటలు. ఓకే. సో రకంగా చెప్పాలంటే మీకు భక్తి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కువ ఇప్పుడు. అవును, అవును, ఆయన పాటల వల్ల ఎక్కువ, రాజ్ కుమార్ గారి పాటల వల్ల పెరిగింది. ఇంకా డైలీ వెళ్తుంటారు టెంపుల్స్ కి, ఇంట్లో పూజ? ఇప్పుడు తగ్గించానండి. Hmm. ఇదివరకు ఇంట్లో పూజ ఎప్పుడు ఉంటుంది. ఇదివరకు వెళ్ళేవాళ్ళం ఎక్కువగా, తిరుమల వెళ్ళేవాళ్ళం ఎవ్రీ మంత్, తిరుపతి, తర్వాత శ్రీరంగం, రంగనాథ స్వామి, అలా అన్ని అలా వెళ్ళామనుకోండి, కుంభకోణం, అన్ని గుడులు. ఇక స్వామి బాబా గారి దీంట్లో ఫోల్డ్కి వచ్చిన తర్వాత అవి తగ్గించి ప్రాక్టికల్ గా ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఓకే. అది. సో తెనాలి వెళ్తుంటారు అప్పుడప్పుడు? చాలా రోజులు అయిందండి, చాలా రోజులు అయింది. అమ్మన్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. పిన్ని వాళ్ళంతా ఉన్నారు చాలా మంది, మా కజిన్ బ్రదర్స్ సిస్టర్స్ అంతా. ఇప్పుడు వెళ్ళటర్లా. ఓకే. సో ఇప్పుడు హ్యాపీ లైఫ్ ఇక్కడ చెన్నైలో. ఇంకా చెన్నై అండి, యుఎస్. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత తెలుగులో మంచి మంచి సినిమాలకి క్యారెక్టర్స్ కి పిలిచినా వచ్చే అవకాశం ఉందా? ఊరికి అలా వచ్చి ఇలా వెళ్ళే వేషాలు అనవసరం. Hmm. ఒక క్లాన్స్, ఒక మంచి క్యారెక్టర్ ఉంటే ఒక గుర్తింపు కోసం, ఓకే. అంతే. మళ్ళీ పిలవండి తెలుగు డైరెక్టర్స్ గుర్తుపెట్టుకోండి కే విజయ్ గారిని. సో మంచి మంచి అమ్మమ్మ కూడా అక్కర్లేదు, అమ్మ క్యారెక్టర్లు సరిపోతాయి కదా. ఎస్, సూపర్. తెల్ల విగ్గంత పెట్టుకొని నేను చేయను. ఇది ముందే అగ్రిమెంట్ లో వేసేసుకోండి. తెలుగులో వచ్చే అవకాశం అయితే అమ్మకుంది, ఇంట్రెస్ట్ గానే ఉన్నారు. తెలుగులో మంచి రోల్స్, అమ్మ రోల్స్ ఏమైనా ఉంటే మన హీరోస్ కి బాగా సెట్ అవుతారామా, పెద్ద హీరోస్ కి ఇంకా సెట్ అవుతారు. మీరు అప్పుడు హీరోగా చేసిన, హీరోయిన్ గా చేసిన హీరోస్ కూడా ఇంకా హీరోస్ ఇప్పుడు మాకు. అవును, అవును, అవును. మీరు హ్యాపీగా వచ్చేయచ్చు, మీకైతే రెడ్ కార్పెట్ వేసేస్తారు. రియల్లీ అవసరం అన్న వాళ్ళకి ఇస్తే ఇంకా సంతోషపడతాను నేను. ఎందుకంటే మనం ఏదో బాగానే ఉన్నాము, దీనివల్ల ఇంకొకళ్ళకి ఉపయోగం అనుకుంటే అది పర్వాలేదు, మంచిదే. మంచిగా ఉన్నారండి, హ్యాపీగా ఉంది చూడటానికి మిమ్మల్ని ఇక్కడ. చాలా చూడముచ్చటగా ఉంది, మంచి కుటుంబం, మంచి హస్బెండ్, మంచి కొడుకు. అవును, సో మంచి ఫ్యామిలీ. బాబాని నమ్ముకున్నారు కాబట్టి అంత మంచి జరుగుతుంది. అండ్ ఇలానే హ్యాపీగా ఉండండి. అప్పుడప్పుడు తెలుగులో ఎవరైనా పిలిస్తే వచ్చి మాకు కనిపించండి, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ మీకు హైదరాబాద్ అప్పుడప్పుడు వస్తుంటారు కాబట్టి, సో ఓలీ మంచి ఫేమస్ అక్కడ. ఓకే. సో సుమన్ టీవీ వాళ్ళ తరపు నుంచి మీకు ఒక మంచి స్వీట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే.
హైజీన్, అథెంటిక్, ప్యూర్ టెస్ట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మన ఆలివ్ నేతి మిఠాయిలు. బాబాని నమ్ముకున్నారు కాబట్టి అంత మంచి జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు రావటం, ఇలా మళ్ళా తెలుగు వాళ్ళకి నన్ను చూపించటం చాలా మా ఆనందం. అదృష్టం అది. అంతేకాదు, నా లక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.